Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. కోహెడలో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం రైతుల నుండి భూసేకరణ చేస్తోంది ప్రభుత్వం. భూమి కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వాలని ఆందోళనకు దిగారు కోహెడ కాంగ్రెస్ కార్యకర్తలు. రైతులకు న్యాయం చేయమని ఎమ్మెల్యేను కాంగ్రెస్ కార్యకర్తలు అడిగారు. సొంత పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కోహెడ పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతూ ఉండడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ నిరసనలు కానీ చోటు చేసుకోకూడదన్నటువంటి ఉద్దేశంతోనే సొంత పార్టీ నేతలు కార్యకర్తల్ని మల్రెడ్డి రంగారెడ్డి అరెస్టు చేయించారని కూడా చెప్తూ ఉన్నారు. అడిగితే అరెస్టు చేస్తారా, ప్రశ్నించడమే పాపం అయిపోయిందా అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. కనీసం మా మాట కూడా వినడం లేదు. అసలు ఆ కార్యకర్తలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కోహెడ రైతుల పక్షాన నిలబడ్డాయి, ధర్నాలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరినందుకు మన స్థానిక ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు కోహెడ ఎక్స్ కౌన్సిలర్లను చూడకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఏదో దొంగలను చూసినట్టు, ఏదో క్రిమినల్లను చూసినట్టు మమ్మల్ని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఆనందం పొందుతున్నటువంటి మీరు కోహెడ రైతులకు న్యాయం చేయాలి, వాళ్లకు కాంపన్సేషన్ ఇచ్చి ఈ ఫ్రూట్ మార్కెట్ కు తీసుకున్నటువంటి ఏదైతే భూమి ఉందో రైతులది వారందరూ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ఎక్స్ కౌన్సిలర్ అయిన బండారి బాలరాజు గారు నేను రైతుల పక్షాన నిలబడి కొట్లాడినందుకు మమ్మల్ని ఇద్దరిని, అదేవిధంగా కోహెడ రైతులందరినీ కూడా పోలీస్ స్టేషన్లు వేసి ఈరోజు మీరు మీటింగ్ చేయాలనుకుంటారు. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదు, మీరు మాత్రం రైతులకు న్యాయం చేయాలి, వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వాలి. మీకు 10 సంవత్సరాలు మీ వెంట ఉండి మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఇస్తున్నటువంటి బహుమతిగా మేము దీన్ని భావిస్తున్నాం. అయినా మీరు రైతులకు న్యాయం చేస్తే మిమ్మల్ని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అభినందిస్తాం. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు సాధించేది ఏం లేదు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మల్రెడ్డి రామరెడ్డి అన్న మీకు ఏం అన్యాయం చేసినామన్నా? మేము 8 మంది మారలేదు. తుర్కేంద్రాల మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఉండి 8 మంది పార్టీ మారినా గానీ మేము నీ వెంట ఉన్నందుకు మాకు ఇది అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకొని మేము నీ వెంట ఉన్నందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతురానా? అయినా పర్వాలేదు, రైతుల పక్షాన ఉంటాం, కొట్లాడతాం. భవిష్యత్తులో మీరు ఈ రోజు ఏదో ఓపెనింగ్ చేస్తున్నాం అనుకుంటారు ఫ్రూట్ మార్కెట్, అయినా సరే మేము రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడుతూనే ఉంటాం వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చే వరకు. అది మల్రెడ్డి రంగారెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నటువంటి విమర్శలు, వారి ఆవేదన. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మీద కాంగ్రెస్ కార్యకర్తలు మరి తిరగబడ్డారా, లేకపోతే ప్రశ్నిస్తున్నారా? మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమానంగా భావిస్తూ ఉన్నాం అనేటువంటి మాట. అక్కడ మా ఆవేదన ఒకటే, రైతులకు న్యాయం జరగాలి, వారికి కాంపెన్సేషన్ కింద సరైనటువంటి పరిహారం ఇవ్వాలి అనేది కూడా వారు ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధిని మేము ఎక్కడ అడ్డుకోవడం లేదు, రైతులకు న్యాయం చేయాలి, ఇది మా ప్రధాన డిమాండ్ అనేటువంటి మాట. ఏంటి సొంత పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయించినటువంటి ఎలా చూడాలంటారు? మరి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మరి కొద్దిసేపట్లో సీఎం శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేయనున్నారు. అయితే భారీ స్థాయిలో జనసందోహము అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలోనే ఈ నేడు ఏదైతే ఇబ్రహీంపట్నం సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తమను అరెస్ట్ చేయించారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆవేదన చెందుతున్నారు. అక్కడ కోహెడ సమీకృత పళ్ళ మార్కెట్ కు భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాము. మేము మా సొంతానికి న్యాయం చేయమని అడగలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా తాము ఆ ప్రాంతంలో రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాము. అక్కడ న్యాయమైన పరిహారం భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందించమని కోరుతున్నాము. 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు
బిరుదుగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేశారు. గత 10 ఏళ్ల కాలంలో కోహెడా సంబంధించిన కౌన్సిలర్లు పార్టీ మారి వెళ్ళిపోయినప్పటికీ కూడా తాము పార్టీతోనే నిలబడ్డాం. వేరేదైతే మార్కెట్ శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అయితే ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేతలను అరెస్ట్ చేయించడం ఏంటి? రైతులకు న్యాయం చేయమని అడగడంలో తప్పే ఉంది. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ సేవ చేశాం, మల్రెడ్డి రంగారెడ్డి కోసమే పనిచేశాం. ఇలాంటి నేపథ్యంలో కేవలం సూపర్ మార్కెట్ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో అక్కడ రైతులు భూములు కోల్పోయారు. ఆ భూములకు న్యాయం చేయమని న్యాయ పరిహారం అడుగుతున్నాం తప్పితే మరొకటి లేదు అంటూ రైతులు ఆవేదన చెందారు. ఇది ఇక్కడ ప్రధానంగా మల్రెడ్డి రంగారెడ్డి ఈ అంశంపై స్పందించలేదు. రైతులకు న్యాయమైన పరిహారం, భూములు కోల్పోయిన రైతులకు భూ సమీకరణ చట్టం ప్రకారం కూడా నష్టపరిహారం చెల్లిస్తారు. ఆ నేపథ్యంలో భాగంగా రైతులకు నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం తప్పితే తాము ఎక్కడ కూడా పార్టీని కానీ మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేని కానీ విమర్శించలేదు. మల్రెడ్డి రంగారెడ్డి గారు అత్యుత్సాహంతో అక్కడ ఏమైనా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయనే నేపథ్యంలోనే అరెస్ట్ చేసినట్టు సమాచారం వినిపిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం అక్కడ ఉన్న రైతులకు ఏదైతే సమీకృత మార్కెట్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించమని అడుగుతున్నాం తప్పితే మరొకటి లేదు. సొంత పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నది ఆందోళన పోలీసులు చెదరగొట్టిన తర్వాత కొంతమంది కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన భాగంగా రైతులు కూడా తమ ఆవేదన వెళ్లగక్కారు. రైతులు 20 ఏళ్ళు మేము వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే పర్టికులర్ గా కిరణ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పర్టికులర్ గా కనీసం పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. 10 ఏళ్ళు మేము వెంట నడిచాం, మేము మీకు బాగా తెలుసు, ఇతరులు పార్టీ మారినా మేము మారలేదు, కనీసం ఈ అంశం మీద పిలిపించి మాతో మాట్లాడినా బాగుండేది, తర్వాత చూద్దామన్నా బాగుండేది, కానీ ఏకపక్షంగా మమ్మల్ని సంప్రదించకుండా పోలీసుల్ని పంపి మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేయించినటువంటి వైనానికి సంబంధించి బాగా హర్ట్ అయ్యారు అనేటువంటి మాట. ఏంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఈ ప్రజాప్రతినిధుల తీరుకు సంబంధించి అలాగే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల విషయంలో దిగువ స్థాయి కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు అనడానికి ఇదొక నిదర్శనంగా భావించాలి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఒక చర్చ. ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆందోళనకు దిగారు. అక్కడ భూములు కోల్పోయిన రైతుల్లో కూడా కాంగ్రెస్ సానుభూతి పరులు ఉన్నారు. రైతులందరికీ న్యాయం చేయమని తాము అడుగుతున్నాము, తమ సొంతానికి అడగలేదు అంటూ రైతులు నేరుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై తిరుగుబాటు చేసేంత పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ సీఎం శంకుస్థాపన చేసే సమయంలో అక్కడ రైతులు ఆందోళన చేస్తే అది సొంత పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల భూములు పోతున్నాయి అనే కోణంలో సమాచారం అందితే అక్కడ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు మరింత గందరగోళాన్ని క్రియేట్ చేస్తారు. అక్కడ ప్రతిపక్ష పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భూములు పోతేనే దిక్కులేదు, ఇంకా మిగిలిన వారికి న్యాయం ఏం చేస్తారంటూ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఆందోళన చేశారు. ఆందోళన చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే 20 ఏళ్ళు మేము సేవ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాకు బహుమానంగా ఇస్తుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపైన దృష్టి పెట్టలేదు. అధికారం ఉంది కాబట్టి నేతలు నేరుగా ఎలాంటి సమాచారం సేకరించకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో కానీ రైతులతో కానీ మాట్లాడకుండా ఏకపక్షంగా అరెస్ట్ చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.